అనుకున్నారు అందరు? ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటే ఎస్, ఈ రోజు మన వ్లాగ్ గ్రాడ్యుయేషన్ ఎలా ఉంటుందో అమెరికాలో చూసేద్దాం రండి. కన్యా చిట్తల్లి, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అదనమాట మ్యాటర్. గ్రాడ్యుయేషన్ ఎవరిదంటే వాళ్ళిద్దరు బాబాయిలది. మా గ్రాడ్యుయేషన్ హడావిడి చూసేసే ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. వీళ్ళైతే మార్నింగ్ తొందరగా లేసారు. అమ్మయ్య అనుకోని లోపల నవ్వేసుకున్నాను. కాకపోతే బయట చూస్తే ఇంకొక ట్విస్ట్. ఫుల్ గా వర్షం పడుతూ ఉంటుంది. కాకపోతే ఏదైతే ఏంటి, మేమైతే ఆగేదేలే. వాళ్ళు 2 ఏళ్ళు డిగ్రీ కోసం కష్టపడ్డారు, నేను 2 గంటలు పిల్లల్ని రెడీ చేయడానికి కష్టపడ్డాను. ఇంకోసారి ఏదో ఒకలాగా కష్టపడి కార్ అయితే ఎక్కిస్తాం. అమ్మాయి హాయిగా కూర్చోవచ్చు పీస్ఫుల్ గా అనుకుంటే చూసారుగా. I love it, Amma. Stop. Amma, is it cute? Yes. Is eating real life. ఏమిటండి మీరు మాట్లాడే? Brother is eating real life. Yeah, he is eating real life. అబ్బా సూపర్. నాకు వద్దు చిటికన్యా. స్టార్ట్ అయ్యి ఒక 5 minutes కూడా కాలేదు, వాళ్ళిద్దరు స్టార్ట్ చేస్తారు గొడవ పడడం. వాళ్ళ మధ్యలో నేను ఎవరికైనా చూపించండి రా. నాకు వద్దమ్మా, నాకు నచ్చలేదు కన్నా. డాడీ తింటారంట కానీ ఓకే. ఏదో తేడాగా ఉందేంటి? వీళ్ళిద్దరి మధ్యలో నేనేమో శాండ్విచ్ అవుతుంటే బాబా బామ్మర్ది ముందు హ్యాపీగా చిల్లవుతున్నాడు. ఇలా ఉంది. మా ఆయన మాత్రం ఏదో అద్దెకు తెచ్చుకున్న సూటు బూటు నలిగిపోతాయి అన్నట్టు అసలు కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అమ్మయ్య, పెన్సిల్వేనియా ఎంటర్ అయిపోయామో. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. 2 గంటల కార్ డ్రైవ్ 2 యుగాల్లో గడిపిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఉండే ప్లేస్ స్క్రాంటన్ కి అయితే రీచ్ అయిపోయాం. గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయ్యే టైమింగ్ వచ్చేసి 4 o'clock. సో ఆ లోపు మేము వెళ్ళి కొంచెం బొజ్జలో ఎలకలు తిరుగుతుంటే కడుపులో ఏదన్నా వేసేద్దాం పదండి అని చెప్పి రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట. ఈ ఏరియా చూసి రోడ్స్ చూసి ఇక్కడ ఏం ఫుడ్ బాగుంటుందా అనుకుంటూ కొంచెం డౌట్ తోటే వెళ్ళాం. కాకపోతే కొత్తగా పెట్టారంట రెస్టారెంట్. సరే రెస్టారెంట్ వాడికి లైఫ్ ఇద్దాం పదండి అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోయాం. నిజంగా మెన్యూ చదివి ఆర్డర్ ఇచ్చే వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్ గా పట్టుకోరు ఆ మెన్యూ కార్డ్ ని మా వాళ్ళు పట్టుకున్నట్టు. అసెంబ్లీ సమావేశాల కంటే దారుణమైన చర్చ డిస్కషన్లు అంతా జరిగిన తర్వాత ఫైనల్ గా ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం మాకేం కావాలో అని. కానీ ఆ ఆర్డర్ వచ్చేలోపు మా వాళ్ళు అమ్మ ఇంకా ఎంతసేపు హౌ లాంగ్ అమ్మా అనుకుంటూ నన్ను వేసుకున్నారు. ఆ లోపు సరే పదండి అని చెప్పి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇక్కడ ఒక ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎంత తెలివైన ఐడియా కదా. ఫుడ్ అయితే టేబుల్ పైకి వచ్చేసింది. కాకపోతే నా పిల్లలు ఎక్కడున్నా నేను అమ్మని అన్న సంగతి మర్చిపోకుండా నన్ను చూసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది అదే. ఫుడ్ రానంత సేపు అమ్మ ఎప్పుడు వస్తుంది అని పెద్ద తినేవాళ్ళు అడుగుతారు. ఫుడ్ వచ్చిన తర్వాత మాత్రం దాన్ని పక్కన పెట్టి ఆ వాసనతోటి కడుపు నింపేసుకుంటారేంటో నాకు తెలియదు, కానీ అసలు దాన్ని కనీసం ముట్టను కూడా ముట్టుకోరు. వాళ్ళు తింటే మన కడుపు నిండుతుంది అన్నట్టు అమ్మ బాబు బుజ్జి కన్నా తినండి నాన్న అని చెప్పి వాళ్ళని బ్రతిమలాడి ఫోన్ కూడా ఇచ్చి నా పాటలు పడాలి వీళ్ళు తినడానికి. రెస్టారెంట్ చూసి ఏదో అనుకున్నాం కానీ ఫుడ్ అయితే బానే ఉండింది. సో మా బిల్ ఎంత అయిందో మీకు తెలుసుకోవాలనిపిస్తే కింద కమెంట్ చేయండి, మా బిల్ ఎంత అయిందో చెప్తాను. ఫైనల్ గా గ్రాడ్యుయేషన్ జరిగే ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మీరు చూస్తే గార్డ్స్ ఉంటారనమాట. వాళ్ళు చెప్తారు మనకి మన కార్ ఎక్కడ పార్క్ చేయాలి, ఏ రూట్ లో వెళ్ళాలి అని. ఎందుకంటే అమెరికాలో ఈ గ్రాడ్యుయేషన్ ని చాలా చాలా పెద్ద ఈవెంట్ లాగా చేస్తారు. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరినీ పిలుచుకుంటారు అనమాట. సో వాళ్ళందరికీ వచ్చే కార్స్ అన్నిటికీ ఎనఫ్ ప్లేస్ ఉండాలి అని చెప్పేసి ఒక పద్ధతిగా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకుండా వీళ్ళు మనకి రౌట్ చేస్తూ ఉంటారు. అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని చెప్పి లైన్ బై లైన్. రోడ్ని కాసేపు కూడా కూర్చోపెట్టడం, ఒక దగ్గర ఉంచడం చాలా కష్టం. దిగిన వెంటనే చూసారు కదా మామ అల్లుళ్ళు రచ్చ రచ్చ. ప్రతి ఇంట్లో మామాళ్ళులాగే ఈ మామాళ్ళుడు కూడా ఎవరు చిన్న ఎవరు పెద్ద తేడా లేకుండా ఇద్దరికిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. సో అది ఎంట్రన్స్ అన్నమాట. చూసారు కదా ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ చెక్ జరుగుతూ ఉంటుంది, అందుకని అంత పెద్ద క్యూ ఉంది లోపలికి వెళ్ళడానికి. మాతో పాటు మీరు కూడా లోపల ఎలా ఉంటుందో చూసేద్దరు. రండి లైన్ లో వెయిట్ చేద్దాం.
ఒక్కసారి ఇక్కడ నా వెనక చూడండి, చూసారు కదా, అవన్నీ గిఫ్ట్స్ అన్నమాట. మీరు ఒకవేళ గిఫ్ట్స్ తీసుకురావడం కానీ బొకే తీసుకురావడం కానీ మర్చిపోయారు అనుకోండి, అక్కడ మీరు కొనుక్కోవచ్చు ఎటువంటి బాధ లేకుండా. జస్ట్ మనీ ఎక్కువ పే చేయాలంతే. లైన్ లో వెయిట్ చేసే గ్యాప్ లో అన్న చెల్లెలు ఆడేసుకుంటున్నారు అక్కడ. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మేము ఏ డోర్ దగ్గర నుంచి ఎంటర్ అవ్వాలి, ఎక్కడి నుంచి అయితే వీళ్ళు దగ్గరగా మాకు కనిపిస్తారో అని చెప్పి వెతుక్కుంటూ అక్కడ వాళ్ళని అడిగేసి లోపలికైతే వచ్చేసి అరేంజ్మెంట్ చూసారా, ఇక్కడ అంతా సింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. మీకు సైడ్ కి అంతా పేరెంట్స్ కూర్చోవాలి, మధ్యలో ఖాళీ సీట్స్ ఉన్నాయి చూసారా, అక్కడ వచ్చి స్టూడెంట్స్ కూర్చుంటారు అనమాట, అండ్ ఆల్సో లెక్చరర్స్. సెరమనీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేసే గ్యాప్ లోనే వాళ్ళైతే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఎవరైతే గ్రాడ్ అయిపోయారో వాళ్ళు బయటికి రావడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు బయటికి రావడానికి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి, అటు కార్నర్ అండ్ ఈ సైడ్ కార్నర్ కూడా. మేము వీళ్ళు ఏ ఎంట్రన్స్ నుంచి వస్తారో అక్కడ దగ్గరగా కూర్చున్నాం. ఇదిగోండి చూడండి, గ్రాడ్స్ ఎంట్రీ. రాకేష్ కి కొంచెం సిగ్గెక్కువ అనమాట. సో అందరి ముందు పిలిచేటప్పటికి ఇంకెక్కువ షై ఫీల్ అయ్యాడు పాపం. సో స్టూడెంట్స్ అందరూ వాక్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్లో ఏ రకంగా అయితే మీరు ఏ రోలోకి వెళ్ళి కూర్చోవాలని చెప్తారో అదే రోలోకి వెళ్ళి వీళ్ళు కూర్చుంటారనమాట. ముందు లెక్చరర్స్ కూర్చుంటారు వాళ్ళకంటే. సో స్టూడెంట్స్ అందరూ కూర్చున్న తర్వాత ఇప్పుడు లెక్చరర్స్ అందరూ స్టేజ్ పైకి ఎక్కేస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ టీచ్ చేస్తున్న ప్రొఫెసర్స్ కనిపించాలని స్క్రీన్స్ కూడా పెడతారు. ఇక్కడ 2 స్క్రీన్స్ ఉన్నాయి, అక్కడ చూసారు కదా రౌండ్గా తిరుగుతుంది ఒకటి, అదొకటి, ఇంకొకటి స్టేజ్ దగ్గర కూడా ఉంటుంది. మేమైతే వాళ్ళు ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్తారా, వాళ్ళ నేమ్ ఎప్పుడు కాల్ చేస్తారా, నేమ్ కాల్ చేసినప్పుడు ఎంత గట్టిగా అరవాలి అని చెప్పి వెయిట్ చేసేస్తా అయితే ఉన్నాం. ఫైనల్ గా ఇప్పుడు పిలిచారు ప్రశాంత్ని. కంగ్రాచులేషన్స్. నేను అరిస్తే రీసెంట్ అలా ఉంటది. ఇప్పుడు రాకేష్ టర్న్. Rakesh Kumar Siva. కంగ్రాచులేషన్స్ రాకేష్. సక్సెస్ఫుల్ గా వీళ్ళ గ్రాడ్ వాక్ అయితే అయిపోయింది. సో బయటికి అందరూ వచ్చేస్తున్నారనమాట. ఫస్ట్ లెక్చరర్స్, తర్వాత ఈ స్టూడెంట్స్ అందరూ లైన్ బై లైన్ వాళ్ళని ఫాలో అయ్యి బయటకు అయితే వచ్చేస్తారు. మేము బయటికి వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడైతే ఒక విషయం డెఫినెట్గా చెప్పాలి, పిల్లలు 4 పాపం 2 గంటల సేపు అలానే కూర్చున్నారు, చాలా కామ్గా, చాలా పేషెన్స్తో. ఐ లవ్ మై బేబీస్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. మీరు ఇది తప్పకుండా నమ్మి తీరాలి. నిప్పు లాంటి నిజం. పిల్లలైతే నిజంగా 4 చాలా బాగా బిహేవ్ చేశారు. బయటకు వచ్చేసామన్న హ్యాపీనెస్లో మా అనుబేబీ డాన్స్. బయటకైతే వచ్చేసాం, కానీ అసలైన ఘట్టం ఒకటి మిగిలిపోయి ఉంది. ఎస్, మీరు అనుకున్నది, ఫోటో సెషన్ ఇంకా బాకీ ఉండిపోయింది మై ఫ్రెండ్స్. ఇంతమందిలో మేము ఎక్కడ నించొని ఎక్కడ ఫొటోస్ బాగా వస్తాయా అని చెప్పి అన్ని యాంగిల్స్ లోనే చెక్ చేసాం, జనాలు బ్యాక్గ్రౌండ్ లో రాకుండా బాగా ఫొటోస్ తీసుకోవాలి అని. బట్ ఇంతమంది జనాల్లో వాళ్ళు లేకుండా ఫొటోస్ ఎక్కడైనా తీసుకుంటాం. సో ఫస్ట్ బొకేస్ ఇచ్చేసి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేసాం అనమాట. ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మాధవి బిజీగా ఫొటోస్ తీస్తుంది వాళ్ళిద్దరు పోజులు మార్చడంలో బిజీగా ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ తీసుకున్న గ్యాప్ లో 4 పిల్లలు 4 దిక్కుల్లో బెలూన్స్ పట్టుకొని నించారు. వాళ్ళ ఫోటోషూట్ ఎప్పుడైపోతే ఎప్పుడు బెలూన్స్ ఇద్దామా అన్నట్టు ఎలా చూస్తున్నారో చూడండి. ఫైనల్ గా కంగ్రాచులేషన్స్ చెప్పేసి ఆ బెలూన్స్ అయితే ఇచ్చేసారు మా వాళ్ళు బాబాయిలకి. ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ లాగేసుకొని కాసేపు బెలూన్ ఫైట్ చేసి తర్వాత వాళ్ళకి ఐడియా వచ్చింది బెలూన్ పైకి వదిలేస్తే ఎలా ఉంటుందో అని. దానికోసం కొట్టుకుంటున్నారు. నేను వదులుతా పైకి, ప్లీజ్ అని చెప్పి వద్దంటే పెద్ద రచ్చ. సో ఇంకా వాళ్ళని మనం ఆపలేం కాబట్టి అదిగోండి ఫైనల్ గా బెలూన్ అయితే వదిలేశారు. ఏదో బెలూన్ ఎగరేసేసి ఎంత ప్రౌడ్గా గెంతులు ఎగురులు ఆ హ్యాపీనెస్ చూడండి ఒకసారి ఎంత పైకి వెళ్తుందో అని మా ఆవిడ షాక్ అయిపోవడం. 4 బెలూన్స్ కాస్త 2 బెలూన్స్ అయ్యాయి వాళ్ళ ఎక్సైట్మెంట్ గేమ్ వల్ల. Like no one. ఎందుకు లేట్ చేసా? సూపర్ హాయ్.
మా ఆవిడ క్వశ్చన్ ఏంటంటే పీపుల్ అంత పైకి ఎగరగలరా బెలూన్ వెళ్ళినట్టు అని అడుగుతున్నాడు. మీరు కొంచెం కమెంట్స్ లో ఆన్సర్ చేయండి, వెళ్ళగలరా? గ్రాడ్ వాక్ అంటే డాన్స్ పార్టీ లేకపోతే ఎలా? డాన్సింగ్ టైం. ఎక్కడున్నా ఏం చేస్తున్నా సంబంధం లేదు, మనోడు తెగ మిస్ అయిపోతూ ఉంటాడు నన్ను. సో ఇప్పుడైతే బేబీలా అయిపోయాడంట. అమ్మ నేను బేబీ కదా, నేను చిన్నోడిని, నన్ను చిన్నప్పుడు ఎలా ఎత్తుకున్నావు, నన్ను ఎత్తుకో, ఇగో ఇది నా మిల్క్ బాటిల్, నన్ను ఎత్తుకో అని చెప్పి అలా ఎత్తుకోమన్నాడు. హ్యాపీనెస్ చూడండి. సో కాసేపు మనోడిని ప్యాంపరింగ్ అనమాట. జాతి రత్నాలు. మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తానండి. మా ఫ్యామిలీకి ఒక పెద్ద స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ నుంచి లాస్ట్ బయటకు వచ్చేది మాత్రం మేమే. ఇంతకు ముందు మీరు చూస్తే ఫుల్ క్రౌడ్ ఉండింది కదా, ఇప్పుడు పార్కింగ్ లాట్ చూడండి మొత్తం ఖాళీ. అసలు కార్స్ అనేవి మనవి తప్ప వేరే వాళ్ళు లేనే లేరు. ఇంత ఫ్రీ స్పేస్ దొరికేటప్పటికి మా ఊళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు ఆడేసుకున్నారు. అప్పటి వరకు ఫుల్గా ఆడుకొని కారికగానే ఏదో స్విచ్ ఆన్ చేసినట్టు ఫుల్గా ఏడుపు స్టార్ట్ చేశాడు మా ఆవిడ. రీజన్ ఏంటో తెలుసా? తనకి అప్పటికప్పుడు PS5 అనేది కొనివ్వాలంట నేను, అది ఆన్ స్పాట్. అది కాసేపు అలా కంటిన్యూ అయిన తర్వాత మేమైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. చూడండి మా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ పార్కింగ్ లాట్ లో. అదే కదా గ్రాడ్ బాగా గ్రాడ్ అయిపోయారా? ఫస్ట్ తనకి ఎవరా తీసుకోమా? అందుకని అక్కడ నుండి వచ్చే పోలికలు అక్కడ అను అను చిన్నకు పెడితే మొత్తం కంగ్రాచులేషన్స్. అయితే మంచి జాబ్ చేసుకోండి, మళ్ళీ పార్టీ చేసుకోండి. ఇది వద్దా? బిగ్ పార్టీ ఈసారి పెద్ద పార్టీ, షాంపియన్లు పొంగాలి. క్యాంపెయిన్ మాత్రం పెడితే ఇదే తొందరగా మంచి జాబ్ వస్తుంది. కన్యా కార్స్ వస్తాయి, కన్యా వాచ్ అవుట్. మా నెక్స్ట్ స్టాప్ అయితే మెక్డొనాల్డ్స్ లో హ్యాపీ మీల్ తీసేసుకున్నాం. పిల్లలకి డిన్నర్ అదే, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి తినిపించేంత టైము ఓపిక వాళ్ళు పడుకోకుండా ఉండడం అవన్నీ జరగని పని కాబట్టి మెక్డొనాల్డ్స్ లో తీసేసుకున్నాం. కార్లోనే వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు, అక్కడ స్టాప్ చేసి తినేంత టైం లేదు కాబట్టి. మావాడు మాత్రం జస్ట్ ఒక హ్యాపీ మీల్ తీసుకున్నాడు. ఈ హ్యాపీ మీల్స్ అంటే దాంట్లో ఏమీ ఉండదు, జస్ట్ కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక 4 చికెన్ నగెట్స్ ఉంటాయి, దాంట్లో బొమ్మలు ఉంటాయి. దానికోసమే హ్యాపీ మీల్స్ అంటూ ఉంటారు అనమాట ఈ పిల్లలు. వెళ్ళడానికి 2 hours అయితే టైం పడుతుంది అనమాట. చిట్టు తల్లి ఫుల్గా టైర్డ్ అయిపోయింది, తనైతే నాప్ వేసేసింది. మావాడు మాత్రం ముచ్చట్లు పెడుతున్నాడు. ఫారెస్ట్ లో అలిగేటర్స్ ఉంటాయి, ఏ యానిమల్స్ ఉంటాయని చాలాసేపు కబుర్లు చెప్పాడు. అసలే లేట్ అయిపోతుంది అనుకుంటే వెళ్లే దారిలో ఫుల్ ఫాగ్, కొన్ని రూట్స్ లో అయితే అసలు రోడ్డే కనిపించలేదు. అందరూ హజార్డ్ లైట్స్ వేసుకుంటూ మరీ వెళ్లారు. బట్ సేఫ్ గా అయితే మేము రీచ్ అయిపోయాం. అలా ఇంటికైతే సేఫ్గా వచ్చేసామన్నమాట. కార్ పార్క్ చేసేసాం. మా 2 వికెట్లు డౌన్ అయిపోయి వాళ్ళని ఎత్తుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో అలా మా గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మా క్రేజీ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ అయిపోండి, ఎందుకంటే ఈ ఫ్యామిలీలో నార్మల్ అనేది ఎప్పుడూ జరగదు. మేమైతే ఇంకా వెళ్ళి పడుకుడిపోతున్నాం అనమాట. సో మీరు కూడా అందరూ జాగ్రత్త. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి. బై ఫర్ నౌ.